2022లో బ్రిటన్‌లో అంటే లండన్‌లో భారత సంతతికి చెందినటువంటి రోనన్ కంద అనే ఒక చిన్న బాలుడు 16 సంవత్సరాల బాలుడినైతే భారత సంతతికి చెందినటువంటి మరొక అబ్బాయి, అలాగే మరొక ఇద్దరు మైనర్లు కత్తితో దాడి చేసి చంపేశారు. అక్కడికక్కడే చనిపోయాడు రోనన్ కంద. దాంతో బ్రిటన్ అయితే ఆ ముగ్గురికి 34 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అయితే విధించింది బ్రిటన్ ప్రభుత్వం. కానీ ఇంకా కఠినమైనటువంటి శిక్షలు అమలు కావాలని, ఇంకా ఈ కత్తులు ఎవరైతే ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారో, ఎవరైతే కొనుక్కుంటున్నారో దీనికి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకురావాలని, షరతులు విధించాలని రోనన్ కంద వాళ్ళ అమ్మగారైతే చాలా రోజులు బట్టి ప్రచారం చేస్తున్నారు. దీనికి బ్రిటన్ ప్రభుత్వం స్పందించి రోనన్ మీద ఒక చట్టం తీసుకొచ్చింది. అదే రోనన్ చట్టం. ఈ రోనన్ చట్టం ఇక నుంచి ఎవరైనా సరే కత్తులు అమ్మినా, కొన్నా, ఈ ఆన్‌లైన్‌లో ఎవరైతే కత్తులు కొంటారో వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే పోలీసులకి వివరించాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానానికి కూడా నివేదించాలి. వీళ్ళు ఎందుకు కొంటున్నారు, దేని పర్పస్ కొంటున్నారు, ఇలాంటివన్నీ కూడా పూర్తి వివరాలైతే పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ కొత్త చట్టం అయితే తీసుకొచ్చారు. దీన్ని ఎవరు అధిగమించినా భారీగా జరిమానాలు, భారీగా జైలు శిక్షలు అయితే పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క చట్టాన్ని వినియోగించుకోండి, దుర్వినియోగం చేయొద్దంటూ బ్రిటన్ ప్రభుత్వం అయితే కొత్త చట్టం తీసుకొచ్చింది. దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది.